ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారు. తనదైన విలనిజంతో గంభీరమైనటువంటి క్యారెక్టర్స్తో ఆడియన్స్ను అలరించిన ప్రదీప్ రావత్ ఆగస్టు 4 మంగళవారం ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ రావత్ పూర్తి పేరు ప్రదీప్ రామ్ సింగ్ రావత్. 1952లో జబల్పూర్లో జన్మించారు. 1952 జనవరి 21న మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జన్మించి చదువు పూర్తయ్యాక కొంతకాలం యూకో బ్యాంకులో ఉద్యోగం చేశారు. రాజ్ జబ్బర్ నటించినటువంటి ఐద్కార్ సినిమాలోని చిన్న క్యారెక్టర్తో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత లగాన్, సర్ఫరోష్ వంటి సినిమాల్లో నటించి బాలీవుడ్ ఆడియన్స్కి కూడా దగ్గరయ్యారు. అమిత్ ఖాన్ హీరోగా వచ్చినటువంటి గజ్నీతో గుర్తింపు మంచిగా లభించింది. ఆ క్యారెక్టర్తో దేశవ్యాప్తంగా ఆడియన్స్ ప్రశంసలు అందుకున్నారు ప్రదీప్. విలన్ క్యారెక్టర్కు ఎంత బలం ఇవ్వచ్చో తన యాక్టింగ్తో నిరూపించారు. గజ్నీ తర్వాత ఆయనకు పలు భాషల్లో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ నటించి ఆడియన్స్ను ఆకట్టుకున్నారు. 1988లో బిఆర్ చోప్రా రూపొందించినటువంటి మహాభారత్ టీవీ సీరియల్లో అశ్వత్థామ క్యారెక్టర్తో గుర్తింపు తెచ్చుకున్నారు. సర్ఫరోష్, లగాన్ వంటి హిందీ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. కెరీర్ ఫస్ట్లో ఎక్కువగా విలన్ క్యారెక్టర్స్ చేసిన ప్రదీప్ రావత్ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గాను యాక్ట్ చేశారు. 2004లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చినటువంటి నితిన్ హీరోగా యాక్ట్ చేసిన సై సినిమాతో ప్రదీప్ రావత్ టాలీవుడ్లో అడుగుపెట్టారు. భిక్షు యాదవ్ క్యారెక్టర్ విలనిజానికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది అప్పట్లో. దీంతో తెలుగులో కూడా వరుస అవకాశాలు వచ్చాయి. భద్ర, అందరివాడు, ఛత్రపతి, జగపతి, లక్ష్మి, స్టాలిన్, దేశముదురు, యోగి, జగడం, గజనీ, మస్కా, ఓయ్, రెబల్, నిప్పు, పూలరంగడు, నాయక్, బాద్షా, వన్నేనొక్కడినే, అల్లుడు సీను అండ్ అదేవిధంగా నేను శైలజలో ఒక కామెడీ క్యారెక్టర్ కూడా ప్లే చేశారు. దాని తర్వాత సరైనోడ్లో కూడా అలాంటి క్యారెక్టరే. దాని తర్వాత నేనే రాజు నేనే మంత్రి అనేటువంటి సినిమాలో చేశారు. దాని తర్వాత జైలవ్ కుష, ఆడవాళ్ళు మీకు జోహార్లు, లాస్ట్గా మనం ఎక్కువగా చూసింది వాల్తేర్ వీరయ్య వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. వాల్తేర్ వీరయ్యలో కూడా ఎక్కువగా పాజిటివ్ క్యారెక్టరే అది. సో అందులో లాస్ట్ ప్రకాష్ రాజ్ని చంపేటువంటి సీన్లో ఆ కత్తి కూడా ప్రదీప్ రావత్ అందించేటువంటి డేవిడ్ అనేటువంటి క్యారెక్టర్ కూడా తానే ప్లే చేయడం జరిగింది. అయితే తెలుగుతో పాటు తమిళ్ కావచ్చు, మలయాళం, కన్నడ, బెంగాలీ మరియు మరాఠీ, భోజ్పురి, నేపాలీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా ప్రదీప్ రావత్ యాక్ట్ చేశారు. అయితే ఆయన చివరిగా యాక్ట్ చేసినటువంటి సినిమా గాయపడ్డ సింహం సినిమాలో కనిపించారు. తరుణ్ భాస్కర్ హీరోగా యాక్ట్ చేసినటువంటి ఈ మూవీ మే 1న రిలీజ్ అయింది. అయితే గత సంవత్సరం హిందీలో చావా సినిమా చేసినటువంటి ప్రదీప్ రావత్ ఆ సంవత్సరమే ఆబాట ఆమ అనేటువంటి నేపాలీ అనే సినిమాలో కూడా యాక్ట్ చేశారు. 2004లో సై సినిమాకి గాను ఆడియన్స్కు డెఫినెట్గా ఆయనకు ఆడియన్స్ని మంచిగా అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి విలనిజాల్లో ఒక డిఫరెంట్ షేడ్స్ని చూపించినటువంటి ప్రదీప్ రావత్కు బెస్ట్ విలన్గా నంది అవార్డుతో పాటుగా ఫిలింఫేర్ అవార్డు సైతం అందుకున్నారు. అయితే ప్రదీప్ రావత్కు భార్య ఎవరైతే కళ్యాణి రావత్ ఉన్నారో ఆవిడ కూడా నటి అనే చెప్పొచ్చు. అయితే నిప్పులో చేసినటువంటి వీళ్ళిద్దరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్లో చేశారు. అండ్ దాని తర్వాత బద్రీనాథ్లో తమన్నా అత్త క్యారెక్టర్గా కూడా తానే ప్లే చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరికీ కూడా ఇద్దరు పిల్లలు అయితే ఉండడం జరిగింది. సో ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా సినిమాల్లోనే యాక్ట్ చేశారు. బట్ కాకపోతే తెలుగులో వచ్చేసరికి నిప్పు అదే ఏదైతే మాస్ మహారాజా రవితేజ యాక్ట్ చేసినటువంటి నిప్పు సినిమా ఏదైతే ఉందో నిప్పు సినిమాలో ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది. శ్రీరామ్కి అత్త మామ క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది వాళ్ళిద్దరు. దాని తర్వాత ప్రదీప్ రావత్ భార్య కూడా బద్రీనాథ్ సినిమాలో తమన్నాకు అత్తగా క్యారెక్టర్ ప్లే చేయడం జరిగింది. సో ఇలా ఇద్దరు కూడా యాక్టింగ్ పరంగా కూడా మంచి లైఫ్ని చూశారు. దాదాపు 74 సంవత్సరాల్లో ఇప్పుడు అది చాలామంది ఏంటంటే హార్ట్ స్ట్రోక్ అని చాలామంది అంటున్నారు. మరికొంతమంది ప్రదీప్ రావత్ చాలా రోజుల నుంచి వెళ్ళి క్యాన్సర్ తోటి బాధపడుతున్నారు, బ్లడ్ క్యాన్సర్ తోటి బాధపడుతున్నారు. సో అందుకనే ఆయన బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి. దాని తర్వాత చాలా బక్కగా అయిపోవడం, గతంతో పోలిస్తే స్టిల్ ఇప్పటికీ చాలా వీక్గా అయిపోవడం. సో అందుకోసమనే ఆ బాడీని బట్టి ఆ క్యారెక్టర్స్ కూడా డైరెక్టర్స్ కామెడీ క్యారెక్టర్స్, దాని తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాంటి క్యారెక్టర్స్ విలన్ని ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకుండా ఇలాంటి క్యారెక్టర్సే ఇచ్చారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఓవరాల్గా విలన్ భిక్షు యాదవ్ లాంటి అంటే సై సినిమాలో తాను ప్లే చేసినటువంటి ఏదైతే భిక్షు యాదవ్ క్యారెక్టర్ ఉందో స్టిల్ ఇప్పటికీ కూడా ఆ క్యారెక్టర్ చాలామంది ఆడియన్స్కి స్టిల్ ఇప్పటికీ కూడా రిమెంబర్ అవుతూ ఉంటుంది. రాజీవ్ కనకాలని బెదిరించేటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది. దాని తర్వాత భద్రా సినిమాలో ఆ క్యారెక్టర్ కూడా స్టిల్ ఇప్పటికీ కూడా వైరల్ అవుతుంటుంది. అలాంటి ఒక క్యారెక్టర్ నిజంగా విలనిజానికి మారు పేరు అనేటువంటి రేంజ్లో ప్రదీప్ రావత్ యాక్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. తనను చూసినప్పుడు భయం వేసింది. అలాంటి అంటే విలన్లో అంటే సినిమాలో చూసిన తర్వాత
తనని చూసిన తర్వాత నాకు నిజంగా చాలా భయమేసింది. అలాంటిది ఈయనని ఎలా పెళ్లి చేసుకోవాలి అంటూ బెదిరించే విధంగా తన ప్రపోజల్ ఉంది అంటూ కూడా అనిపించింది. బట్ దాని తర్వాత తెలిసింది ఆయన ఎంత సౌమ్యుడో, ఎంత చిన్న పిల్ల లాంటి మనస్తత్వమో. సినిమాలో చూసేంత వరకే ఆయన విలన్, బట్ బయట మాత్రం చిన్న పిల్ల లాంటి మనస్తత్వం అంటూ కూడా తన భార్య ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి క్లిప్పింగ్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రదీప్ రావత్ విలన్ నుంచి డైవర్ట్ అయ్యి చాలా తర్వాత కామెడీ 'నేను శైలజ' లాంటి సినిమా ఏదైతే ఉందో దాంట్లో ఒక కామెడీ క్యారెక్టర్ చేశారు. అంటే దీంట్లో అంటే ప్రదీప్ రావత్ ఇంత విలనిజాన్ని పండించినటువంటి ఒక ఆర్టిస్ట్ కామెడీని కూడా ఇంత బాగా పండిస్తాడా అనేటువంటి చాలామందికి ఆశ్చర్యం కలిగించినటువంటి సినిమా ఏదైతే ఉందో అది 'నేను శైలజ' మూవీ. సో ఇలా ప్రదీప్ రావత్ నిజంగా చేసినటువంటి అన్ని సినిమాలు కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ దాని తర్వాత చాలా మంచి పేరు వచ్చాయి. బట్ ఇది అనూహ్యంగా అంటే తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం, కన్నడ దేశవ్యాప్తంగా ఒక మంచి నటుల్లో ప్రదీప్ రావత్ ఒకరు. తాను ఇండస్ట్రీలో నిజంగానే ఇలా హఠాత్ మరణం నిజంగా చాలామందికి బాధ కలిగించేటువంటి విషయం. ఎస్పెషల్లీ చాలామంది కూడా సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని, అదేవిధంగా ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక మంచి నటుని కోల్పోయారంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.